బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ కుమార్ బీజేపీకి గట్టి షాక్ ఇచ్చారు. ముఖ్యంగా సంవత్సర కాలంగా జాతి వైరాలతో నిత్యం దాడులు జరుగుతున్న మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని బిరేన్ సింగ్ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకున్నట్లుగా ప్రకటించారు. అలాగే ప్రస్తుతం ఆ రాష్ట్రంలో తమకున్న ఒకే ఒక్క ఎమ్మెల్యే ఎంజీ అబ్దుల్ నాసిర్ ప్రతిపక్షంలో ఉంటారని వివరించారు. అయితే ఈ విషయాన్ని నేరుగా మణిపూర్ ముఖ్యమంత్రి క్షేత్రమయం బిరేన్ సింగ్ ప్రకటించారు. అధికారిక లేఖను కూడా విడుదల చేశారు. ఆ పూర్తి వివరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మణిపూర్లో 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 6 స్థానాలను గెలుచుకుంది. ఆ తర్వాత కొన్ని నెలలకే ఆ పార్టీలోని 5 ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో అక్కడ జేడీయూ నుండి ఒకే ఒక్క ఎమ్మెల్యేగా ఎంజీ అబ్దుల్ నాసిర్ ప్రతిపక్షంలో ఉన్నారు. మొత్తం 60 స్థానాలు ఉన్న మణిపూర్ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీకి 37 మంది ఎమ్మెల్యేలుగా ఉండగా నాగా పీపుల్స్ ఫ్రంట్ నుండి 5, 3 స్వతంత్ర అభ్యర్థుల మద్దతు ఉంది. అయితే జేడీయూ ఉపసంహరణ వల్ల బిరేన్ సింగ్ నేతృత్వంలోని సర్కారుకు ఎలాంటి సమస్య లేదు. కాకపోతే కేంద్రంతో పాటుగా బీహార్లో ఎన్డీఏ కూటమిలో కీలక పక్షమైన నితీష్ పార్టీ బీజేపీకి కటీఫ్ చెప్పడంతో అంతా షాక్ అవుతున్నారు. మణిపూర్ సీఎం నేతృత్వంలోని బీజేపీకి మద్దతు ఉపసంహరించుకోవడం వెనుక కారణం ఏమిటి అనేది కూడా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వెల్లడించలేదు. దీంతో అసలు సీఎం నితీష్ అలా ఎందుకు చేశారంటూ ప్రజలంతా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మణిపూర్లో ఏడాది కాలంగా జాతుల మధ్య వైరం కొనసాగుతూ రాష్ట్రమంతా కూడా అల్లకల్లోలంగా మారింది. అయితే అటు కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న శాంతి భద్రతలను కాపాడలేకపోయింది. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.